నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణలో ముందుగా అధికార దాహం అరాచక పర్వం అంటూ ప్రధానమైన వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసినా కూడా కాంగ్రెస్ అరాచక పర్వం కొనసాగుతూనే ఉన్న సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బరి తెగించిన కాంగ్రెస్, బాల్క సుమన్ అరెస్ట్ అంటూ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ఆధిక్యం సాధించిన మున్సిపాలిటీలో కూడా దౌర్జన్యం చేస్తుంది అధికార పార్టీ అనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. క్యాతన్పల్లికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ వరుసగా దాన్ని వాయిదా వేయడం, దాన్ని ఏదో రకంగా కబలించాలనే ప్రయత్నం చేయడం, ఆ పరిణామాల నేపథ్యంలోనే నిన్న మనం చూస్తూ ఉన్నాం. బాల్క సుమన్ను నేను అరెస్ట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం కూడా కనిపించింది. కాంగ్రెస్ మార్క్ కబ్జా రాజకీయం ఇది అని చెప్పేసి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాతన్పల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యం అంతా కూడా ఖూనీ చేస్తూ ఉన్నారు, హననం చేస్తూ ఉన్నారని తీవ్ర స్థాయిలో నిన్న మండిపడ్డారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికను శాసించడం రాజ్యాంగ విరుద్ధం. రాహుల్ గాంధీకి ఇది తెలియదా? ఎందుకోసం ఇంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఈ స్థాయిలో పంచాయతీ ఎన్నికలను మొదలుకొని మున్సిపల్ ఎన్నికల దాకా అడుగడుగునా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ గెలిచిన స్థానాలను, ప్రజా తీర్పును కూడా మార్గంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదని కేటీఆర్ గారు మండిపడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తక్షణమే ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూలుస్తున్న నేపథ్యంలో దీనిపై తప్పకుండా గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకుని న్యాయం జరిగేలాగా, ప్రజా తీర్పును గౌరవించేలాగా చొరవ చూపాలని చెప్పేసి కోరిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పూర్తి స్థాయిలో ఒక పరాకాష్ఠగా నిలుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. క్యాతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తే ఎందుకోసం ఇంత దౌర్జన్యం చేస్తున్నారని హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించే ప్రసక్తే లేదు. ప్రజలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తారని హెచ్చరించిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అలాగే కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు అంటూ మెదక్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మెదక్లో పెట్టిరెగుతున్న హస్తం అంటూ ఈ వార్త. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, ఎమ్మెల్యే వేధింపులు, పోలీసుల వత్తాసు, ఫిర్యాదులు బుట్టదాఖలు అంటూ కేవలం క్యాతన్పల్లిలోనే కాకుండా మెదక్ అలాగే అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తోంది అధికార పార్టీ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ఈ రకంగా దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహరించలేదు. ప్రజా తీర్పును గౌరవించాం. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యవసర సీట్లు సాధించినా కూడా ప్రజా తీర్పును గౌరవించి ముందుకు సాగుతున్నాం తప్ప 2.5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎలాంటి అప్రజాస్వామిక చర్యలకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజం గమనిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ కైవసం కోసమే, ఆ పీఠాన్ని దౌర్జన్యంగా కైవసం చేసుకునేందుకే మొత్తం వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారనే విషయం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నేతల రాళ్లదాడి, బీఆర్ఎస్ నేతలపై కేసు పెట్టిన విషయం కూడా దుమారం రేపిన పరిస్థితి. వాళ్ళే దాడి చేసుకుని బీఆర్ఎస్ నేతలపై కేసు పెడతారా అంటూ నిన్న బాల్క సుమన్ గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో క్యాతన్పల్లి ప్రజల ఆకాంక్షల కోసం తప్పకుండా కొట్లాడతాను, నేను కేసీఆర్ సైనికుని, నన్ను చంపినా కూడా బెదరను అని చెప్పి స్పష్టం చేసిన విషయం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మరో కీలకమైన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. క్యాబినెట్ను ఢిల్లీకి పిలిపించుకొని సమీక్షలు నిర్వహిస్తారంటూ హరీష్ రావు గారు సూటిగా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని నిలదీసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది. ప్రజలు ఎన్నుకున్నది స్వతంత్ర సర్కార్నా లేక ఢిల్లీకి గులాంగురి చేసే సామంత ప్రభుత్వాన్న అంటూ నిలదీసిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ రావు బహిరంగ లేఖ, రేవంత్ రెడ్డికి హితబోధ చేయాలని సోనియా గాంధీ గారితో పాటుగా ఖర్గే, రాహుల్ అలాగే ప్రియాంక గారిని కోరిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు 2.5 ఏళ్లుగా, దాదాపు 2.5 ఏళ్లు కావస్తున్న గ్యారంటీలను పూర్తిగా గాలి కొదిలేసి ఇప్పటికే పరిపాలన అస్తవ్యస్తంగా మారుతున్న ఈ తరుణంలో పూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టేలాగా ఢిల్లీకి పిలిపించి సమీక్షలు నిర్వహిస్తారా? ఇక స్వపరిపాలనకు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి విలువ ఎక్కడిది? మొత్తం ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టుగా కాంగ్రెస్ వ్యవహార తీరంతా ఉంది అని హరీష్ రావు గారు మండిపడిన విషయం కూడా ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. పురుగుల అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులు ఏదో చోట ప్రతిరోజు కూడా రోడ్డెక్కుతున్న అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. గురుకుల విద్యార్థులకు సంబంధించిన కష్టాలు, కన్నీళ్లు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైతులు యాప్
కష్టాలు పడతా ఉంటాయి, యూరియా కోసం యాప్ కష్టాలు పడతా ఉంటే మరోవైపు విద్యార్థులు పురుగుల అన్నం తినలేక అవస్థలు పడుతున్న దుస్థితి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.